వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పసిడి పరుగులు మనకు అర్థమవుతుంది. సో ఆ పసిడి వెనకాల సామాన్యుల పరుగులు అనేది ఒక్కసారి మీరు చూడండి. ఎందుకంటే గోల్డ్ రేట్ ఎప్పటికప్పుడు పూటకో రేటు మారుతుంది. సో ఇంట్లో పెళ్ళిళ్ళున్నా లేదు ఏదైనా శుభకార్యాలున్నా ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక తులమో 2 తులాలో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకోవాలని ఒక తాపత్రయం. కానీ దానికి భిన్నమైన పరిస్థితులు కనిపించడంతో గోల్డ్ రేట్ చూసి పసిడి కొనడానికి ఇలాంటి క్యూలు కట్టే పరిస్థితి. సో ఒక్కసారి మనం మాట్లాడదాం. మీ పేరు ఏంటో? నా పేరు సప్న. నేను ఇంజాపూర్ నుంచి వచ్చిన. మార్నింగ్ 8కి వచ్చిన. ఫుల్ లైన్ ఎక్కడి వరకు అయింది. ఇప్పుడు ఫుల్ లైన్ అయిపోయింది. ఇప్పుడు టోకన్లు 200 మందికే ఇచ్చారు, మిగతా వాళ్ళకి లేదండి. మేము డ్యూటీలో వదులుకొని ఇక్కడ లైన్ నిలబడ్డాం. ఎంత తీసుకోవాలనుకున్నారమ్మా? మేము 20 లక్షలు అయితే తీసుకొచ్చింది. నేను ఎంత వస్తుందో అంత తీసుకుందాం అనుకున్నాం. గోల్డ్ అయితే లేదు, సిల్వర్ కొందామని వచ్చింది. ఉందండి. మరి ఎందుకమ్మా బంగారం అంటే ఏదో ఒకటి యూజ్ చేశారుగా? అయితే మా డాడీ కొంచెమన్నా తెచ్చి పెట్టిండు. ఒకటే చెల్లి ఉంది, ఇంకా ఒక చెల్లె మ్యారేజ్కి ఎట్లనో సరిపిద్దామని అనుకున్నాం. సిల్వర్ అన్న కొంచెం ఉంటే సరిపోతుంది అని అట్లా అనుకొని వచ్చినాం. మేము 4 అక్క వెళ్ళాలి. అట్లా ఈ లైన్ చూసి మేము భయపడి ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. మరి ఎంత లైన్ కదా, అయ్యో మేము కొంటామా అర్థమవుతలేదు. అట్లా మేము లాస్ట్ కొన్నప్పుడు 700 ఉండే. 700 ఉండే. మా చెల్లి ఏమన్నది, ఎందుకు లేదు చీప్గా గోల్డ్ అది ఎందుకు కొంటున్నావు సిల్వర్ అని నన్ను అన్నది. మొన్ననే 3 మంత్స్ అయింది. నేను 27 తులాలు ఏమో కొన్నా. అది ఎందుకు లేక చీప్గా గోల్డ్ అది ఎందుకు కొంటున్నావు సిల్వర్ అన్నది. అయినా సరే నేను కొనుక్కున్నా, మా చెల్లెని కాదని. కానీ ఇప్పుడు నేను కొనలేకపోతున్నా. అది లైన్లో నేను ఎప్పుడు బయటికి వెళ్ళాను. ఇక మా చెల్లె కోసం అని వెళ్తే కూడా నేను కొనలేనేమో అనిపిస్తుంది. అట్లా అసలు లేదు మేడం, లేదు. 1,70,000 అంటా, నేను 1,85,000 అన్నారు. తగ్గుతుంది అంటారు కానీ మాకు బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుసలేదు రేటు గురించి. అసలు తగ్గుతుందా ఎక్కుతుందా అనేది కూడా మాకు అర్థమవుతలేదు. మేము 4 మన డాడీ ఎట్లా పెళ్ళిళ్ళు చేసారో కూడా మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి ఇంత కొనాలా, మేము ఇంకా కష్టపడాలా అనిపిస్తుంది. నా పెళ్ళప్పుడు 2,000. నా పెళ్ళ 25 సంవత్సరాలు. నా పెళ్ళప్పుడు 2,000 ఉంది. 2,000. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఏమో ఇక చూడాలి. చెల్లె పెళ్ళి అయితే అయిపోయి చెల్లె పెళ్ళి తర్వాత మా ఉన్నాయన్నా మా పిల్లలకి ఇస్తామని అనుకుంటున్నాం. ఇక ఏమో మాకు తెలియదు. ఇక నేను మొన్న 3 మంత్స్ కిందనే నేను కొంటే మా చెల్లె చీప్గా తీసేసింది. నన్ను వేస్ట్గా కొంటున్నావు, సిల్వర్ ఏంది బంగారం కొని పెట్టుకో అన్నది. ఆ సిల్వర్కే ఇప్పుడు మా చెల్లె నన్ను పైసలు ఇచ్చి పంపించింది. కానీ రేటు వింటుంటే అసలు నేను బయటికి వెళ్ళాను. నేను వెబ్సైట్ షోరూంలో చేస్తా. నేను బయటికి వెళ్ళాను. అలాంటి దాన్ని ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్ళి మా చెల్లె కోసం అన్న కొందామంటే నేను కొనలేనేమో. నేను ఇంటికి ఒక పెద్ద బిడ్డను, నేనే కొనలేనేమో మా చెల్లెకు అని అనిపిస్తుంది. ఏదన్నా షాప్లో ఉందంటే మా డాడీ ఇక్కడి నుంచే తెచ్చిండు. ఎప్పుడు ఇదే షాప్ చూపించింది మాకు. మేము ఎప్పుడు బిస్కెటే తీసుకొని వెళ్తాం. కానీ ఇప్పుడు తేలేమో అనిపిస్తుంది మా చెల్లె కోసం. డబ్బులు ఉన్నా కానీ లైన్ నిలబడితే బంగారం వస్తలేదు, ఎండి లేదు మాకు. అట్లా ఇప్పుడు నేను 4-5 గంటలు నిలబడ్డా. ఈడ వెళ్ళిపోరు టోకన్ లేదు, వెళ్ళిపోరు అంటూ. నా పేరు ఉమాదేవి అండి, ఇంజాపూర్ నుంచి. ఏమనిపిస్తుంది అంటే కొనడమే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నేను 9:30కి వచ్చి లైన్లో ఉన్నాను. నిన్నొచ్చి వాపస్ వెళ్ళిపోయినా. నిన్న 12కి వచ్చి వాపస్ వెళ్ళిపోయి టోకెన్లు అయిపోయినాయి. నేను 9:30కి వచ్చిన లైన్లో ఉన్నాను. నేను వచ్చేవరకు టోకెన్లు అయిపోయినాయి. సిల్వర్ కానీ గోల్డ్ కానీ తీసుకుందాం, ఏదో ఒకటి తీసుకుందామని వచ్చేసా. ఒక 1 వీక్లో చాలా పెరిగిపోయింది. అమౌంట్ అంతా ఇంట్లో పెట్టేసుకున్నా. దిగుతుందేమో అనేసి ఒక 10 డేస్కి ఎక్కువైంది. ఇంకా రోజుకి పెరుగుతుంది అనేసి నిన్న వచ్చి వాపస్ వెళ్ళిపోయినా. మళ్ళీ నిన్న వచ్చి వాపస్ వెళ్ళిపోయినా, మళ్ళీ ఈరోజు వచ్చాను. నేను కొనాలని అనుకుని 1 మంత్ నుంచి కొన్నాను. 1 మంత్ నుంచి అనుకుంటున్నాను కొనాలని. 1 మంత్కు ఇప్పటికి దాదాపు 50,000 పెరిగింది. 50,000 పెరిగింది. ఏమో తగ్గుతుంది అంటున్నారు, మరి తగ్గుతుందేమో అంటున్నారు కదా మరి.
2 వరకు వచ్చేసి తగ్గుతుందేమో అని అంటున్నారు. ఇక తీసుకున్నాం అనేసి ఇంకా. నేను ఇంతమంది కొన్నాను, ఒక 15 తులాలు కొన్నాను. 15 తులాలు 90 లాగా 10 తులాలు కొన్నాయి సార్. ఎంత కొనాలనుకుంటున్నారండి? ఒక 5 తులాస్ కొన్నాము. 5 ఇప్పుడు ఈ 5 తులాస్ కొనే పరిస్థితి ఉందా? ఇక్కడ మీకు టోకెన్ దొరికే పరిస్థితి లేదండి, టోకెన్ దొరకలేదు. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేద్దాం అనుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మళ్ళీ రేపు ఉదయం ఎప్పుడు వస్తారు? రేపు 7-8 వరకు ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం. ఉంటే టోకెన్ వస్తాయేమని. ఏంటంటే రేటు పెరుగుతుందని కుతూహలంతో వస్తుంటాం తీసుకుంటాం. ఇంకా పెరుగుతుందని ఈ జనాలు ఇక పెరుగుతుంది, ఇంకా 2 లక్షలు అవుతుంది, ఇంకా అవుతుంది, ఇంకా అవుతుంది అని పెరుగుతుందని ముందే తీసుకుందామని అందుకుంటూ వచ్చింది. సరే ఇప్పటికే 1,80,000 వరకు వెళ్ళిపోయింది బంగారం. సో ఇంత పీక్స్ లో ఉన్నప్పుడు ఎందుకు సార్ తీసుకోవాలనుకుంటున్నారు? ఇంకా పెరుగుతుందని ఆశ. ఇక గోల్డ్ అంటే ఎవరికైనా ఆశనే ఉంటుంది, అంతే. ఇంకా పెరుగుతుందని దాని గురించే తీసుకుంటారు. అంటే ఏదైనా పర్సనల్ పర్చేజెస్ సార్? అంటే ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి ఇదే అవసరం కదండి గోల్డ్. అందు గురించి తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది, పెట్టవలసి వస్తుంది, తీసుకోవాలి అందు గురించి. పెట్టాల్సింది ఆడపిల్లలు ఉంటే. ఆ, సో వెండి ధర ఎట్లా అనిపిస్తుంది? వెండిగిన బాగానే పెరిగింది, పెరుగుతుంది తగ్గుతుంది, అది తెలియదు ఎంత. అనుకున్నారు ఎప్పుడైనా బంగారం ఇంతవరకు పెరుగుతుందని? ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. అనుకునేదంటే అప్పుడే ఎవరికి మనకు తెలియదు కదండి. పెళ్ళికున్నారా సార్ ఎవరైనా ఇంట్లో? పెళ్ళి అంతా అయిపోయింది, ఏం లేదు. పెళ్ళిళ్ళు అయిపోయి మళ్ళీ ఇక చిన్న చిన్న ఫంక్షన్లకు కార్యక్రమాలకు కావాలి. పెట్టాల్సి వస్తుంది, అందు గురించి రేపు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవాల్సి వస్తుంది. అది తప్పదు. తప్పదు. సో డబ్బులు పట్టుకొని ఎన్ని గంటలు అవుతుంది సార్ ఎదురు చూడబట్టి? నిన్న వచ్చినాం, నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి గంట సేపు ఉండి వెళ్ళిపోయినా. మళ్ళీ మార్నింగ్ వచ్చి 9 గంటలకు వచ్చినాం. ఇప్పటిదాకా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకే లైన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. మేము లైన్ కట్టుకుని అంత దూరం పోయి మళ్ళీ మాకు దొరకలేదు టోకన్స్. ఇవాళ ఎన్ని గంటలకు వచ్చారు? ఇలా 9కి వచ్చినాం. 9కి వచ్చారు అంటే దాదాపు 3 గంటలు నిలబడ్డారు. పొద్దున 5 గంటలకు వచ్చిన వాళ్ళకు లోపల ఉన్న వాళ్ళకు 5 గంటలకు వచ్చినట్టు వాళ్ళు. 5 గంటలకి మార్నింగ్ 5 o'clock వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళకి టోకన్స్ అవసరం లేదంట. ఆ తర్వాత వాళ్ళకి టోకన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మేము చౌటుపల్లి అవతల చిట్యాల మండలం. అంత దూరం నుంచి వచ్చింది? వచ్చినా లోపలికి ఓనిస్తలేరు. ఏడంగా పోతారు ఈడంగా పోతారు ఆడంగా పోతారు అని చెప్పమంటే కూడా చెప్తలేరు వాళ్ళు. ఎంత బంగారం కొనడానికి వచ్చారు? ఎంత అద్దతులం. ఇంట్లో ఏమైనా ఇవాళ రేపు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. కొనాల్సిందే. మరి ఇక ఈ పిల్లగాళ్ళు ఏమో లక్షలు అడుగుతారు. మరి గవర్నమెంట్లు ఏమో ఇట్లా చేస్తున్నాయి. సో ఇవాళ అద్దె తులం కొందామంటేనే 1,00,000 దాటిపోయి 1,80,000 అంట తులం. అంటే ఇక అద్దె తులానికి 1,00,000 అవుతుంది. అసలు ఇంకా భవిష్యత్తులో ఏమైనా కొనే పరిస్థితి ఉంటుందా? ఇంకేడ కొంటారు? ఇక పైసలు ఉన్నోళ్ళు కొంటారు, లేని వాళ్ళు ఏడికెళ్ళి కొంటారు. ఇప్పుడు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అని రియల్ ఎస్టేట్ దందా పెట్టారు, అది నడిచింది బాగా. పేదోడు కూలి చేసుకునేటోడు కొనే స్థాయి లేదు. ఇప్పుడు ఇది కూడా కూలి చేసుకునేటోడు కొనే స్థాయి లేకుండా అవుతుంది, ఆ లెవెల్లో ఆగుతుంది. ఇక కూలి చేసుకునేటోడు కొనేటప్పుడే రేటు రన్నింగ్ అవుతుంటుంది, సేలింగ్ అవుతుంటుంది. కూలి చేసుకునేటోడు అసలు ఇప్పుడు కొనే స్థాయి లేదు. కనీసం ఒక ఇంటి జాగా ఒక గుంట కొందామని కొనే స్థాయి లేదు. ఏడా ఇప్పుడు ఆడపిల్లలు ఉంటుందా? ఆడపిల్లల వాళ్ళు అయితే తపస్సు చేయాలి అంతే. ఏడికెళ్ళి చేపిస్తాం, ఇక లేని ఏడికెళ్ళి చేపిస్తాం, ఉన్నోళ్ళు చేపిస్తారు అంతే. నిన్న వచ్చినా ఇవాళ నేను నిన్న వచ్చినా మళ్ళీపోయినా మళ్ళీ నేను పొద్దుగాల 8 గంటలకు ఇన్నే ఉన్నా. ఇప్పుడు ఆడికి లైన్ కట్టిన వాళ్ళు ఇట్లా రివర్స్ అయ్యి మొత్తం అయితే ఎగబడి ఇన్నే తీసుకోరు టోకన్. అక్కడ వెనుకోళ్ళకి దొరకనేలే. ఎంతమంది ఉండొచ్చు ఈ లైన్లో? ఇప్పటికి బాగానే 400 పైన ఉన్నట్టు. పొద్దుగాల చెప్పారు 400 మందికి ఇస్తాం టోకన్లు అని అన్నారు. ఎంతమందికి ఇచ్చారో ఏం చేసి తెలియదు. మరి అద్దె తులం బంగారం కోసం చాలాసేపు కష్టపడ్డారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? దొరికేటట్లేదు ఇప్పుడు. బంగారం కొనాలంటే చేతిలో డబ్బులు ఉంటే చాలు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా కొనలేని పరిస్థితి. డబ్బులు సరిపోతలేవు దానికి, చూస్తున్నాగా జంప్ అయిపోతుంది. నిన్నటికి ఏళ్ళకి 14-15 వేలు పెరిగింది ఒక్కసారి. మళ్ళీ ఎప్పుడు కొనాలి? ఇంకేం కొంటాం? ఇక
ఏముందారా ఇక వాళ్ళ అనేది వాళ్ళు అంటారు. వాళ్ళకి ఇంకా టెన్షన్ అయితే ఉంటుందా? ఉంటుంది ఇక ఎందుకు కూడా ఆడపిల్లల ఉన్న వాళ్ళకైతే చాలా ఇక ఇబ్బంది, చాలా టెన్షన్. ఎట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. అర్థమైతే లేదు బంగారం రేటు. ఎండ అయితే ఉట్టిగానే కొనేటోళ్ళు, తాళ పట్టీలని, గజ్జలని. ఆ, అసలు ఇప్పుడు ఎండ ఎండి కూడా కొనేసాయి లేదు ఇప్పుడు. ఎండి కూడా పెరుగుతుంది. ఇది అన్న అది తమ్ముడు, దీంతో పాటు అది విరుక్కుంటూ వస్తూనే ఉంది. పోనీ బంగారం కొనుక్కున్నా సామాన్యుడు ఒక వెండైనా కొనే పరిస్థితి ఉంటుందా? ఇంతకుముందు ఉండే, ఇప్పుడు అది కూడా లేదు, ఏది లేదు ఇప్పుడు. అసలు కూలి చేసుకునేటోడు ఏది కొనే స్థాయి లేదు ఇప్పుడు. ఆ, అట్లా పెరుగుతున్నాయి. ఏమన్నా భూమి ఇట్లా ఉన్నోళ్ళు దందాలు చేసేటోళ్ళే వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు దందాలు చేసేటోళ్ళు, ఇప్పుడు షాపులు ఉన్నోళ్ళు ఒక ₹1 పెడితే 2 కోట్లు వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళు కిలలు కొనిపడదు ఇంక. అంతే తప్ప సామాన్యుడికి అందలేదు. సామాన్య వాళ్ళు తగ్గిస్తే ఇళ్ళకు దొరుకుతుంది, వాళ్ళకి అసలు వాళ్ళు తగ్గిస్తలేదు. పైసలు ఉన్న వాళ్ళు కొనేస్తా ఉన్నారు. అట్లా పేదోళ్ళకి ఇబ్బంది అవుతుంది, లేని వాళ్ళకి చాలా అవుతుంది. 10 మందికి కూడా ఇస్తలేరు టోకన్లు. ఒక నిమిషం. ఆ, ఏడికెళ్ళి వచ్చినావమ్మా? మేము సంతోష్ నగర్కి వచ్చినాం. సంతోష్ నగర్. పొద్దుగాల ఎప్పుడు వచ్చినావు? పొద్దున 9 గంటలకు వచ్చిన. వస్తాం నువ్వు వాడితే నిన్న వచ్చి వెళ్ళిపోయినా మళ్ళీ ఇవాళ కూడా వచ్చినాం. ఇస్తనే లేరు, 10 మందికి కూడా ఇస్తలేరు, ఎల్లగొట్టేస్తున్నారు. అరే ఫ్రీగా ఇచ్చినట్టు అయిపోయింది, పైసలు పెట్టి. పైసలు పెట్టి. ఇప్పుడు బంగారం రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, మళ్ళీ ఇంకా పిరమైతుంది అంటారు కదా, ఇంట్లో అందుకే ఆడపిల్లలు ఉన్నారా? ఉన్నారనే కదా వచ్చినాము తీసుకుందామని. లాస్ట్ నువ్వు కొన్నప్పుడు ఎంత ఉండే రేటు? నేను 40లో ఉన్నప్పుడు కొన్నా, ఆ, ఇక మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ అర్ధ కొన్నా. తులమైన వచ్చేటట్టు 40,000. అదే ఇప్పుడు ఏడొస్తుంది, వస్తలేదు కదా. ఇప్పుడు 70 ఇస్తుండు కదా, 1,70,000. ఆడపిల్లల కోసం తీసుకుంటున్నారు ఇప్పుడు. అవసరమని ఏం చేస్తాం, ఇక కావాలని వచ్చినాము. నిన్నొచ్చి మాడిపోయినా మళ్ళీ ఈ రోజు కూడా వచ్చి ఎంత తీసుకోవాలి? ఎంతైనా ఇక చూడాలి, ఇక చూసి తీసుకోవాలి. మనం షాప్ కోసం ఒక తులం కొనాలి, 2 తులాలు కొనాలి అనుకునేటోళ్ళం. అదే కదా. ఇప్పుడు డబ్బులు పెడితే 50,000 కొనాలి, 1,00,000 కొనాలి అనే పరిస్థితి ఉంది. ఉంది. ఇప్పుడు ఏం కొంటాము ఇక, మళ్ళీ ఎవరు కొనలేరు ఇప్పుడు. ఇక 2 లక్షలు అయిందంటే ఎట్లా కొంటాము, ఇక కొన్నారే కొనరు. కష్టమే. అంతే కదా. ఎక్కడికెళ్ళి వచ్చిండ్రా మీరు? నల్గొండ నుంచి వచ్చిన. ఇంత దూరం వెళ్ళి ఇక్కడ వరకు ఎందుకు? ఇక్కడ 24 తప్పితే వేరేది ఇయ్యారంట, అందుకోసం అని ఇక్కడికి వచ్చిన. గతంలో ఎప్పుడైనా వచ్చుడు అయితేనే తోలుతావురా వచ్చుడు? వచ్చినాం వచ్చుడు. ఇంతకుముందు వచ్చినామంటే ఒక గంట లోపల అయిపోయేది పని. ఇప్పుడు రేటు అప్ డౌన్ అవుతుంది కదా, దానికోసం అని చెప్పేసి పెళ్ళిళ్ళ సీజన్, దానికోసం అని చెప్పేసి లైన్ బాగుంటుంది. ఇప్పటికి 3 రోజులు తిరుగుతున్నా కానీ నాకు టోకెనే వస్తలేదు. 3 రోజుల నుంచి తిరుగుతురా? తిరుగుతున్నా 3 రోజుల నుంచి? 3 రోజుల నుంచి. బంగారం రేట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. రోజు పెరుగుతుంది. సామాన్య మానవుడు కొనలేడు, చేయలేడు. ఏదో ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడే తీసుకుందాం అని చెప్పి చాలా, ఇప్పుడు 60,000 ఉన్నప్పుడే తీసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఇంత ఇప్పుడు పెరుగుతుంది అనుకున్నాం. ఇక చూస్తూ ఉంటే పెరుగుతూ ఉంది. భవిష్యత్తులో తగ్గుతుందని ఆలోచన లేదు కాబట్టి ఇప్పుడు తీసుకోవాలని ఆలోచన వీళ్ళు వస్తాం. పిల్లల కోసం కొంటున్నావా? పిల్లల కోసమే కొనుక్కుంటాం. ఎంతమంది ఉన్నారు ఆడపిల్లలు మీకు? మా పాపలు 3 ఉన్నారు. భవిష్యత్తులో కొనలేం కాబట్టి ఇప్పుడు కొందామని వచ్చిన. అంతే. ఎంత తీసుకుందామని వచ్చినావు ఈడ? ఈ రోజు అయితే ఒక 6 తీసుకుందామని వచ్చిన. 6 తులాలు తీసుకున్నావు. కానీ ఇప్పుడు పెట్టే డబ్బులకి గతంలో ఎంత వచ్చేది అసలు బంగారం? అంటే 50,000 లెక్క చూసుకున్నా కూడా లెక్క చేయరాదు మేడం. ఈరోజు 2 లక్షలు ఒకటి 80 కదా, డివైడెడ్ బై చేయరాదు ఎంత వస్తుంది అనేది. దానవో 3 ఇంతలు 4 ఇంతలకు ఎక్కువ, 3 ఇంతలు 4 ఇంతలు 10 ఇంతలు అయినట్టుంది రేటు. అసలు సామాన్యులు బంగారం కొంటారా రాను రోజుల్లో? కష్టం, కొనలేరు. కొనలేరు. సో వెండి పరిస్థితి ఎట్లుందన్న? వెండి మొన్న ఇది దసరాకు ముందు 130 120 ఉండే, 1,30,000 ఉండే. ఈరోజు 420 అయింది. ఎందుకంటే భవిష్యత్తులో కొనలేమన్న ఉద్దేశంతోనే ఇప్పుడు 3 నెలలనే ఇంత పెరిగింది. కొంతమా కొనలేము కదా, ఆడపిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి బంగారం కూడా? కొనలేము, చేయలేము. అందుకోసమే కదా నేను చెప్పేది, కొనలేరు, కష్టం. గవర్నమెంట్ ఏమో అప్పుడేమో ఇస్తాను, ఒక తులం బంగారం ఇచ్చిన ఈ లైన్ కూడా తప్పుతట్టుంది. రేవంత్ రెడ్డి ఇస్తాన్నాడు కదా గవర్నమెంట్ వాళ్ళు. ఆ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 యాడ్ చేసి ఇంకో తులం ఇస్తున్నారు కదా, అది ఇవ్వలేరు. కానీ అట్లా ఇచ్చినా కూడా ఈ లైన్ అయినా తప్పుతుంది. ఇక్కడ కష్టం ఉంది పరిస్థితి. సామాన్యులకైతే ఉపయోగపడుతుంది ఆయన ఇస్తే మంచిగా ఉంటుంది. కానీ ఏమి ఇస్తారేమో తెలియదు. ఇక్కడ పైసలు పెట్టుకుందాం అంటేనే లైన్తో దొరుకుతలేదు. ఇక గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గోవర్ధన్ రెడ్డి నా పేరు. శంకర్పల్లి నుంచి వచ్చిన. బంగారం కొనికేనా? బంగారం సిల్వర్ అన్న బంగారం అన్న కొందామని వచ్చిన. మరి ఇక ఇక్కడనేమో లైన్ ఎక్కువ ఉన్నది, ఈ వేరే షాప్లలోనేమో లైన్ లేదు. దీనికి తేడా ఏం అర్థమవుతలేదు. ప్యూరిటీ ఇక్కడ ఉన్నదా, అక్కడ మరి డూప్లికేట్ అమ్ముతుర్రా, మరి ఇంత వ్యవస్థ ఉన్నది. పోలీసు
పోలీస్ వ్యవస్థ ఉంది, మీడియా వ్యవస్థ ఉంది. మీరే తెలుసుకొని పబ్లిక్ న్యాయం చేయాలి. వివరాలు ఏందో క్లియర్గా చెప్తే బాగుంటుంది. కస్టమర్లు రేటు ఇక అంతా ఆర్బీఐ గిట ఉంటుంది కదా, గోల్డ్ ప్రతి దేశంలో ఆర్బీఐ ఉంటుంది. జనాలు గిట డబ్బులు ఉన్న వాళ్ళంతా కొని పెట్టుకుంటారు. ఇక పెట్టుబడి గురించి అని మార్కెట్ పెరుగుతుందని చెప్పి ఇక అట్లని మేము గిట కొద్దిగా తీసుకుందామని వచ్చినాము. ఇక మీరు కరెక్ట్. మేము లాస్ట్ కొన్నప్పుడు ఒకసారి ₹1,00,000 ఉన్నది, ఒకసారి 125 ఉన్నది, మొన్న 145లో కొన్నాము. మళ్ళీ ఈరోజు ఇప్పుడేమో 170, నిన్న 177, 178. ఇక ఉన్న వాళ్ళు బంగారం వాడతారు, లేని వాళ్ళు లేనట్టు ఇక ఉన్నది యూజ్ చేసుకుంటారు అంతే. ఇక తప్పదు కదా, అంతే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. లేని వాళ్ళు ఏం చేస్తారు? నిన్న మొన్న పెళ్ళి అయిన వాళ్ళు కిలో, హాఫ్ కేజీ, కేజీ పెట్టారు. ఇప్పుడు కేజీ పెట్టినోడు, హాఫ్ కేజీ పెట్టినోడు 10 తులాలు, 15 తులాలు పెడతారు. ఇక అంతే కదా. ఇక వాళ్ళు ఇక పుస్తే వరకు గోల్డ్ వాడి మిగతాది ఇక వాడరు. ఇక వాళ్ళు వాడే స్థాయిలో ఉండరు కదా వాళ్ళు. అట్లా ఎప్పుడు అనుకోలేదు మేడం. అన్ని విషయాలు తెలిస్తే భూమిలో కొనే బదులు మొత్తం గోల్డే కొంటారు. ఇక సామాన్యులకు అందది, ఇక అందని ద్రాక్ష లేకనే. ఇక వెండి గిట ఇంకా బంగారం కొద్ది ఎక్కువ దూసుకుపోతుంది కదా మేడం. ఒక జూన్లో ₹1,00,000 ఉండే, ఇవాళ 4 లక్షలు అయిపోయింది. మస్తు రేటు పెరుగుతుంది. ఏమవుతుందో అర్థమవుతుంది. ఇప్పుడు వెండి గిట కొనే పరిస్థితి లేదు మేడం. వాళ్ళ గిట మళ్ళీ వెండి కొంటాం కదా, పట్టీలు కొంటేనేమో 100% డబ్బులు తీసుకుంటాడు. మళ్ళీ మనం ఎక్స్చేంజ్లో మళ్ళీ వేరే వస్తువులు తీసుకపోతే అప్పుడు 70% ఇస్తాడు. ఇప్పుడు జనాలు ఎట్లా బతుకుతారు? 70% అంటే 30% ఈ పెరిగిన రేట్లకు 30% కట్ చేస్తే ఎంత జనాలు లాస్ అయిపోతారు. మేము సహారా మేడం, కామ్నీ మన్సూరాబాద్ మేడం. 2 గంటలు అయింది మేడం. అవును మేడం. మాకు టోకన్లు అయితే ఇచ్చారు మేడం. టోకన్లు ఇచ్చిన వాళ్ళ వరకు ఇస్తారట. ఎప్పుడు మేడం? అప్పుడు లాస్ట్ తక్కువ ఉండే మేడం, 60-70 వేలు ఉండే. ఇప్పుడు మన 2 నెలల కింద కూడా 1,20 ఉండే. ఇప్పుడు 1,89,000, 79,000 అట మేడం ఈరోజు. నిన్న 89 ఇచ్చారు, ఈరోజు 79. అనుకోలే మేడం, అనుకోలే మేడం, అనుకోలే మేడం. పెరుగుతుంది అంటారు మేడం. ఇంకా కూడా అన్నిట్లల్లా సెల్లులల్లా సోలార్లా కలుస్తుందట మేడం. ఇంకా కూడా పెరుగుతుంది. 8 లక్షలు అవుతుంది అంటారు వెండి. ఆ భయానికి అందరూ వచ్చి కొంత కొనుక్కుంటారు మేడం. 500 మంది ఉంటారు. గోల్డ్ రేట్స్ అంటే మనకు అంత ఐడియా కూడా లేదు దీని మీద. కాకపోతే ఈరోజు 179 అయిందట. ఈరోజు 179 అయింది. ఇంకా మరి మార్కెట్ ఇంకేమో అయితే తెలియదు మనకు. ఆల్రెడీ ఇప్పుడు పొద్దున్న వచ్చిన వాళ్ళే వాళ్ళు ఎంత మార్నింగ్ 6 o'clock వచ్చిన వాళ్ళు అంతే. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock వచ్చిన అంతా లైన్ కట్టి టోకన్లు తీసుకున్నాం. అది నేను కొన్నప్పుడా, నేను కొన్నప్పుడు 78 ఉండే. ఇప్పుడు 179 అంటే ₹1,00,000 పెరిగిపోయింది అప్పటికిప్పటికి. అసలు దానికి అసలు పోల్చుకో, దీన్ని ల్యాండ్ మీద పెట్టడానికి గోల్డ్ మీద పెడుతున్నారు అంతే. ఇప్పుడు ల్యాండ్ మీద ఇన్సూరెన్స్ చేసేవారు గోల్డ్ మీద పెట్టేస్తారు అంతా. అది టోకన్ దొరికిందమ్మా. ఇది తప్పదుగా మరి. ల్యాండ్లు అంతా రేట్లను తగ్గిపోయినాయి. ఇప్పుడు గోల్డ్ రేటే దాని మీద హై అవుతుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని కొంతమంది ఆలోచనలు. మా ఆలోచన కూడా నేను పర్సనల్ అమ్మా, పర్సనల్ పెళ్ళిళ్ళ కోసం. పిల్లలు ఇప్పుడు బీటెక్ 4th ఇయర్, ఫైనల్ 4th ఇయర్. బాబు ఏమో ఐఐటి స్టూడెంట్, హైదరాబాద్ ఐఐటి, ఇప్పుడు 1st ఇయర్. కంపల్సరీ కొనాల్సింది. వాళ్ళకి వాళ్ళ కోసమే మనం అంతా చేసేది కూడా. మరి అంటే అప్పుడు రేట్ ఏముంటుందో తెలియదు కదా మనకు. అప్పుడు ఏముంటుందో తెలియదు. రేపు నిన్న 188 అయింది, ఈరోజు 779 అయింది. అంటే నిన్నటికి ఇప్పటికి 10,000 తగ్గింది కదా. అది తగ్గడం వల్ల కొంచెం మరే మళ్ళీ పెరుగుతుందేమని కొంచెం ఆలోచన, ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ఆలోచనతో వస్తారు అంతే. దాటిపోతుంది. మిడిల్ క్లాసులు బంగారం కొనాలంటే చాలా కష్టం. ఇక అది బంగారం
ఒక ప్లాట్ అన్న కొనుక్కోనికి అవకాశం ఉంటుంది కానీ బంగారం కొనాలంటే కష్టం జర కష్టం. సో ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక తల్లిదండ్రుల పరిస్థితి అంటే ఇక ఇప్పుడు ఎంత పిండికి అంతే రొట్టె కదమ్మా. ఎంత ఉన్నాడు అంతే కొంటాడు, ఎక్కువ ఉన్నాడు ఎక్కువ కొంటాడు, తక్కువ ఉన్నాడు తక్కువ కొంటాడు అంతే. వాడు తులం కొనేటాడు అది తులం కొంటాడు, పైసలు ఉన్నాడు 100 తులాలు కొంటాడు. దానికి మనం ఏం చేస్తాం? ఇక అది వాని మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అది సామాన్యులకు మాత్రం ఇది ఇక చెంపపెట్టి అన్నట్టు ఇది అంతే. సామాన్య మిడిల్ క్లాస్ వాళ్ళకు బంగారం కొనాలంటే వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఆలోచన లేదు. ఇప్పుడు పెళ్లి చేద్దాము, ఒక 5 తులాల బంగారం కొందామంటే 10 లక్షలు దాటుతుంది దానికి. 5 లక్షల పెళ్లి అయిపోయేది అప్పుడు. 5 లక్షల పెళ్లి అయిపోయేది. కొంతమంది 10 లక్షల పెళ్లిళ్ళు అయిపోయేది, ఇంటికి కూడా అంతా అయిపోయేది. ఇప్పుడు 10 లక్షలకు 5 తులాల బంగారం వస్తలేదు. అది ఇప్పుడు సంబంధం చూసినా కానీ 5 తులాల బంగారం పెడుతున్నారు అంటే వాళ్ళకు అరే 5 తులాల బంగారం పెడితే 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎంత వస్తుందా కానీ ఆలోచనలో కూడా వాళ్ళు అట్లా. అమ్మా వెండి ఇప్పుడు నిన్న 425 ఉండే, ఈరోజు 450 అయినట్టుంది. 10,000 తగ్గింది. అది కూడా అంటే గోల్డ్తో పాటు వెండి కూడా తగ్గుతుంది కదా, అట్లా గోల్డ్తో పాటు వెండి పెరుగుతుంది మళ్ళీ. అది ఇప్పుడు సిల్వర్ మీద కొంచెం చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం, రేపు ఇంకా దాని మీద రాగి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అట్లా అప్పుడు ఎంత రాగి 200లకు 300లకు అది కిలో లెక్క ఉండేది, ఇలా 2,000 3,000 అయింది. అది కూడా రాగి అంటే ఇన్వెస్ట్మెంట్ కాపర్ మొత్తం దానికి కూడా పెరుగుతూనే ఉంది రేటు కూడా. అన్నిటికీ మధ్యతరగతి కూడా బతకాలంటే కష్టం ఇప్పుడు, అంతే చాలా కష్టం. बजरंग राठ इकड़ कोटी काचीगुड़। हाँ हाँ सोने का रेट देखिए 1,80,000। कुछ नहीं बोल सकते, कैसा तो निकाल के ले रहे सब जने। कैश तो है नहीं मगर अरेंज करके ले ले रहे, आगे काम में आता बोल के। हाँ करना ही पड़ेगा, वो करना ही पड़ेगा ना, सामने वालों को देना पड़ता, ऐसा है। वो कैसा भी अरेंज करो करके देना ही पड़ता हो। आप भी उसके बाद से ही ले रहे हैं? वैसा बोल के नहीं है, मैं ऐसे देखने को आया खाली। तो लेना देना देख। हाँ तो कितने लेने वाले हैं अभी आप इधर? अभी कुछ मिलने का चांस ही नहीं है ना अभी, मिलने का चांस ही है? कुछ भी नहीं है, फुल रश है। टोकन भी दे रहे, टोकन का नंबर भी नहीं आता, ऐसा होता रहा। भीड़ कितना दिख रहा है आपको लगभग इधर? भीड़ लगभग 800-600 के बीच में है। सुबह कब आए थे आप? सुबह में 10 बजे आए थे, ऐसी से खाली। तो मिलने वाला नहीं है आज सोना? पैसे जोब में पैसे है तो सोना मिलेगा बोलकर सोचते हैं? हाँ सोचते, मगर वो लग रहा नहीं, हो चांस नहीं लग रहा। क्यों इधर ही परचेस करना फिर? वो इधर भरोसा है सबको, पूरा हैदराबाद से नाम इसका भरोसा है, कृष्णा ज्वेलर्स वैसा। బిఎన్ఐడికి వెళ్ళి వచ్చామమ్మా. ఇక మా ఇంట్లో పోరు పడదాకే ఇక్కడికి వచ్చినాం. డబ్బులు పెట్టి పాపం కూడా పుణ్యం కొనుక్కున్నట్టే, డబ్బులు పెట్టి పాపం కొనుక్కున్నట్టే ఉన్నది. ఇది చాలా ఇబ్బంది అవుతున్నది. ఎందుకు అట్లా చేస్తే మార్కెట్ అంతా షేర్ మార్కెట్ అంతా డౌన్ క్లాస్ కావడం, రేట్ ఇంకా పెరుగుతున్న ఉద్దేశంతో జనాలు ఎగబడుతున్నారు. చాలా జనాలు ఎగబడుతున్నారమ్మా. రాను గోల్డ్కు ఎక్కువ రేటు కావచ్చు అనే ఉద్దేశంతో జనాలు ఎంత ఉంటే 2 తులాలు 3 తులాలు ఆడపిల్ల పెళ్ళిళ్ళ కోసం ఎగబడి తీసుకుంటున్నారు. కాకపోతే ఇక వీళ్ళ దగ్గర కొద్దిగా క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి ఈ షాప్కు ఎక్కువ రావడం జరుగుతుంది. గోల్డ్ మార్కెట్లో మస్తుగా ఉన్నది కానీ గ్యారంటీగా షాప్ ఉంటుంది కదా, ఒక నమ్మకం అన్నట్టు బ్రాండ్. ఆ బ్రాండ్తో ఇదంతా ఎగబడడం వల్ల చాలా మంది వస్తున్నారు. మేము 3 అవర్స్ అయింది ఇప్పటికి వచ్చి. అప్పటి నుంచి చూసినప్పటి నుంచి ఇక్కడ రష్ ఇదే కంటిన్యూ ఉంది. గోల్డ్ రేట్ చాలా ఎక్కువ పెరిగిందమ్మా ఇప్పటికి. నేను 90 కాడ నుంచి చూసిన, అప్పుడు గిట్లా మా పాప పెళ్ళికి ఉన్నది 90 కోసం చూస్తున్నా 1,20,000, 1,30,000, 1,50,000, 1,70,000 దాకా సడన్గా ఒక 6 monthsలోనే ఒక 50,000-60,000 పెరిగిందమ్మా. చాలా ఇంకా పెరుగుతామో. ఇక పిల్లలకు ఇప్పుడు ఇవాళ రేపేమో పిల్లలు ఉన్న ఖచ్చితంగా కావాలి, అమ్మాయిలకు ఆడపిల్లకి కొనక తప్పదు. ఇక గోల్డ్ ఉంటే సంతోషంగా ఉంటారు. ఇక సరేలే అని చెప్పేసి 2 తులాలు 3 తులాలు అమ్మాయి కోసం వచ్చినాం. అది థ్యాంక్ యూ మేడం. అదే అమ్మ బ్రహ్మం గారు చెప్పారు కదా, ఏమని చెప్పారు, గోల్డ్ రేట్ ఎక్కువ పెరిగితే కొనలేము, కొనకుంటే ఏం చేస్తారు,
చరిత్ర ఏం చెప్పింది చెక్క పుస్తలు అన్నాడు. బ్రహ్మంగారు చెప్పింది చెక్క పుస్తలు అంటే మరి ఈ విధంగా రేటు పోతే ఎవరు కొనలేదు కదా. ఈవెన్ కాపర్ పెరుగుతున్నది, కాపర్ రేటు పెరిగింది. 60 రూపాయలకు కాపర్ ఉంటే ఇలా 115 కిలో అయింది. కాపర్ కిలో కాపర్ కూడా పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతున్నది, గోల్డ్ పెరుగుతున్నది, ప్రతి ఒక్కటి పెరుగుతున్నది. సాధారణ మామూలు ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడ్డది. చాలా హైకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు తులం బంగారం కొంటే 50,000 అంటే సంతోషం అనిపించేది. 50,000 అంటా అనేది ఇలా 2 లక్షలు కూడా ఇంకా అసలు అర్థం కావట్లా. 2 లక్షలైనా ఆల్రెడీ అయింది అమ్మ. ఇప్పుడు 191 వేసినట్టు కదా. ఇలా అనుకుంటే 2 లక్షలే ఇంకా. ఏది కొన్నా అంతే కదా. ఆర్మెంట్ కొన్నా ఏది కొన్నా వాడు గోల్డ్ రేట్ వేస్తాడు. వాడు మేకింగ్ ఛార్జెస్ మళ్ళీ GST అవన్నీ కలిపి మళ్ళీ వాడేస్తుంటాడు. వెండి రేట్లు ఎట్లా ఉన్నాయి? వెండి రేటు కూడా 4 లక్షల దాకా వచ్చిందమ్మా. ఇప్పుడు 4,10,000 అంటున్నారు. వెండి కూడా బాగా పెరిగింది. సిల్వర్ పెరిగింది, గోల్డ్ పెరిగింది, కాపర్ కూడా పెరిగినది. కాపర్ నేను 70 రూపాయలకి 80 రూపాయలకి కేజీ ఉండే, ఇలా 15 దాకా పోయింది కాపర్. 2,500 అంట చూడండి. చాలా పెరిగింది. సామాన్యుడు కొనే పరిస్థితులు లేరు. అట్లా పెరుగుతున్నాయి మార్కెట్. థ్యాంక్ యూ మేడం. 180 ఇక్కడ 190 అంటుంది. 190 అంటూ అసలు గోల్డ్ కొనే పరిస్థితి ఉందా? కొంటుండ్రు, గోల్డ్ కొంటుండ్రు, వెండి కొడుతుండ్రు, అంతే కదా. అది ఎన్ని గంటలు 3-4 గంటలు నిలబడి మళ్ళీ రిటర్న్ పోవడం. మార్నింగ్ 6కి వచ్చి నిలబడితే దొరుకుతుంది, లేకుంటే ఏం దొరకదు. లేకపోతే లేదు. అసలు ఇంత అవుతుంది గోల్డ్ రేట్ అని అనుకున్నారు ఎప్పుడైనా? లేదు లేదు. సో 3 డేస్ నుంచి తిరుగుతున్నారు అయితే. సో ఎంత కొనాలనుకుంటారు? పిల్లలు ఉన్నారా ఇంట్లో? బిడ్డ ఉంది. పెళ్ళిళ్ళకి ఇక ఆప్షన్ లేదు కొనక. కొంటేనే కదా పెళ్ళిళ్ళకి ఇవ్వడానికి వస్తుంది, లేకుంటే ఏ పెళ్ళిలో ఏమి ఇవ్వడానికి వస్తుంది. సో పెళ్ళిళ్ళ టైంకి ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎంత పెరుగుతుంది ఆ భయంకైనా కొంచెమైనా కొనాలని వస్తే అది దొరకనే లేదు. మళ్ళీ రిటర్న్ పోవడమే. ఎన్ని గంటలు అవుతుంది. మళ్ళీ 6 గంటలకి లేచి రమ్మంటే ఎక్కడ రావడానికి వస్తుంది. 9 గంటలకు వచ్చినా కూడా దొరకలేదు అసలు. డబ్బులు పెట్టుకున్న తర్వాత ఎన్ని వేలు పెరిగింది గోల్డ్? నేను 140కి తీసుకుందాం అనుకున్నా, 3 టైమ్స్ వచ్చి రిటర్న్ పోయినా. ఇప్పుడు 190 అయిపోయింది. 140 ఇప్పుడు 90 అంటే 50,000 ఎక్కువైపోయింది. నేను ఆలోచించిన వరకు ఇప్పుడు తీసుకునే వరకు అది కూడా దొరకలేదు. 190 అయినా కూడా దొరకలేదు. దొరకడం కష్టమే. సిల్వర్ ఎట్లా ఉంది మరి? సిల్వర్ కూడా ఎక్కువనే అవుతుంది కదా మళ్ళీ రేటు. అది కూడా నేనైతే గోల్డ్ తీసుకుందాం కొంచెమైనా అంటే, పాప ఉన్నది నాకు, బీటెక్ అయిపోయింది ఆమెది, పెళ్ళికి వస్తుంది కదా అని తీసుకుందాం, మళ్ళీ పిరమవుతుంది అంటే అది రిటర్న్ పోవడమే అవుతుంది. కానీ ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా గోల్డ్ రేట్ పెరుగుతుంటే. మళ్ళీ ఇంకా పెరుగుతుంది కదా, అది భయం అవుతుంది కదా. 25 అవుతుంది అని చెప్తుండ్రు కదా అందరు, అది భయానికైనా కొనాలనిపిస్తుంది.